ఇంకా ఆవిడ బంగారం అదేమిటది పూజా మందిరానికి సంబంధించినవన్నీ కూడా పట్టుకొచ్చి ఆ కాటాకి అలా వెంటనే తగిలించేస్తుంది. పాపం కాటా నిండిపోతుంది ఎదరికి, కానీ ఎక్కడ ఏం పని జరగట్లేదు. ఇంకా ఆవిడ అంతరంగంలో ఒక ఆవిడ మాత్రం మిగిలిపోయింది, రుక్మిణీదేవి. ఎందుకంటే ఆవిడ పట్టు రుక్మిణీదేవికి టచ్ అవ్వకుండా, అసలు ఆవిడతో సంబంధం లేకుండా ఏదో కార్యక్రమం మనం చేసేసి సొంతం చేసుకుందామనే కదా ఆవిడ అభిప్రాయం. పాపం రుక్మిణీదేవికి అలాగే ఏమీ లేదండి. ఆవిడ పాపం నిరంతరం కృష్ణ పరమాత్మను పూజించుకోవడం, ఆయన వచ్చినా రాకపోయినా పాదాల కింద దగ్గర వివాహం కాకపోతే అదిగినే చూడండి, వివాహం కాని వారికి రుక్మిణీ కళ్యాణం చదవండి, మీరు 40 రోజులు కళ్యాణం అవుతుంది అని చెబుతారు. కృష్ణ పరమాత్మని పెళ్లి చేసుకోక ముందు నుంచి ఆవిడ కృష్ణుడు అంటే చాలా ప్రేమ, చాలా అభిమానం. అంటే శారీరక బంధమైనటువంటి బంధంతో ఆలోచించి ఆవిడ సత్యభామ అయితే, మానసికమైనటువంటి బంధంతో ఆలోచించి ఆవిడ రుక్మిణీ మహారాజు. అంచేత అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఏమిటో విషయం తెలుసుకోవాలి. అంతా చూస్తే పక్కన చరిగప్పులు అంటారు, సత్యభామ గారండి స్వామి ఎంత బాగుంటారో మీకు తెలియదా అంటే, నాకేం తెలుసు కనుక ఎంత బాగుంటారు. ఏదో మామూలుగా చూస్తే 70-80 కేజీలు ఉండొచ్చు, మహా అయితే 100 కేజీలు ఉండొచ్చు అనుకున్నాను. ఇదేంటి ఎంతగా ఉంది కనుక, ఏకంగా మనకి ఈ తులాభారం నిండిపోయినా స్వామి కనపడటం లేదేమిటి, ఎక్కడ కదలటం లేదేమిటి అని చెప్పని పాపం వాడికి అనుమానం వచ్చి, అసలు ఇందులో ఏదైనా మాయా మరణం ఉందా అని పాపం పెద్ద పెద్ద నిపుణుల చేత ఆ కాటా అంతా కూడా ఒకసారి చెక్ చేస్తుంది. ఆవిడ చెక్ చేస్తే ఎక్కడ ఏమి ఉండదు, అంతా బాగానే ఉంటుంది. అందువలన ఇక ఇది కాదని చెప్పి తన యొక్క మర్యాదపూర్వకంగా రుక్మిణీదేవి యొక్క మందిరానికి వెళ్ళి ఆ రుక్మిణీదేవితో చెప్తుంది, అక్క అని కాకేస్తుంది. ఎప్పుడు రుక్మిణీదేవి పూజా మందిరంలోకి సత్యభామ గారు వెళ్ళలేదండి. కారణం ఏంటంటే ఈవిడ ఎదురున్న పూజా మందిరం సాదాసీదాగా ఉంటుంది. రుక్మిణీదేవి పూజా మందిరం భక్తి ప్రపంచంలో సాదాసీదాగా ఉంటే